ఆలయానికి వచ్చినప్పుడు ఎలాంటి మనస్తత్వంతో ఉండాలట? 1000 తలలు కలిగినటువంటి సర్పము పక్కనే ఉంటే ఎలా ఉంటుందో అంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఒకటి దాంతో ఆగలేదు. అలానే పుట్టినటువంటి పిల్లవాడిని తల్లి ఎంత ప్రేమతో లాలిస్తుందో, పాలిస్తుందో, ఎత్తుకుంటుందో, హత్తుకుంటుందో అంత ప్రేమగా స్వామి చూడాలి. స్వామి అడగడు. మరి పిల్లవాడు, చిన్న పిల్లవాడు అడుగుతాడు, ఏడుస్తుంటాడు. అంతే. ఆ ఏడుపుని తల్లి గ్రహించి ఏం కావాలో చూస్తుంది. అలానే స్వామి కూడా మన కోసమని ఏం చేశాడు? మనం పూజ చేస్తేనే స్వామికి అందుతుందా? నిరంతరము ఋషులంతా, దేవతలంతా ఎప్పటికీ చేస్తూనే ఉంటారు. మరి ఆ చేసే వస్తువులు ఏమైనా మనం తెచ్చుకున్నావా? అవన్నీ స్వామి ఇచ్చినారు. వేరే వాళ్ళ వస్తువు మనం దొంగతనం చేసి ఇది నీకు ఇస్తున్నాను ఎలా ఉంది? స్వామి ఇచ్చిన వస్తువులే మనం నేను ఇస్తున్నా అంటే కూడా అలాంటివి. కనుక అటువంటి స్వామితో నిత్య సంబంధం మనం పెట్టుకోవాలి. ప్రతిరోజు ఆలయానికి